వెల్కమ్ టు ప్రజాగలం. మనము గత 5 సంవత్సరాల నుంచి వీడియోలు వేస్తున్నాం. ఇది కుకట్పల్లి KPHP రోడ్ నెంబర్ 1. ఒక రోడ్ మొత్తం కార్లు పార్కింగ్ కి కేటాయించారా పోలీస్ శాఖ గానీ, ట్రాఫిక్ గానీ, లా అండ్ ఆర్డర్ గానీ, లేకపోతే GHMC గానీ ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. ఒక లేను 2 సైడ్స్, ఆ లేన్ లో అటువైపు ఇటువైపు కూడా కార్ల పార్కింగ్. KPHP రోడ్ నెంబర్ 1 ఇది. ఆ రోడ్డు కూడా ట్రాఫిక్ ఉంటది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఈ కమర్షియల్ బిల్డింగ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి కమర్షియల్ ఉన్నా వాళ్ళకి పార్కింగ్ లేవు. కమర్షియల్ లో 5-6 ఫ్లోర్లు ఉండి వారికి పార్కింగ్ లేకపోవడం వల్ల రోడ్ల మీద బండ్లు పెడితే పోలీసు వాళ్ళు కూడా ఫైన్ 500 రూపీస్ 1000 రూపీస్ అని పెట్టారు. కానీ ఎక్కడ ఫైన్ వేసిరా? ఒకవేళ వేసి ఉంటే ఎందుకు ఇన్ని కార్లు ఆగుతాయి? ఏం జరుగుతుంది? ఈ కమర్షియల్ వాళ్ళకి పోలీసులకి ఏమైనా లింక్ ఉందా? లేకపోతే ట్రాఫిక్ వాళ్ళకి ఈ కమర్షియల్ బిల్డింగ్ వాళ్ళకి ఏమైనా నెల మామూలు వెళ్తున్నాయా? అసలు అర్థం కావట్లేదు. ఇన్ని కార్లు రోడ్ల మీద పెడితే మామూలు వాహనదారులు గాని ఎలా వెళ్తారు? అసలు ఎలా ట్రాఫిక్ అంతరాయంలో ఎలా ఉంటది? ఎంత ఇబ్బంది కలుగుతుంది? ఒక్కసారి అంటే ఎవరైనా ఫోన్ చేస్తే, నిన్న నేను 100కి కూడా ఫోన్ చేస్తే లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఫోన్ చేశారు తప్ప ట్రాఫిక్ వాళ్ళు ఫోన్ చేయలేదు. ట్రాఫిక్ వాళ్ళు కనెక్షన్ పెడతా ఉన్నారు కానీ ట్రాఫిక్ వాళ్ళు రాలేదు. ఈ చూడండి, ఈ కార్లు ఎట్లా పార్క్ చేస్తున్నారు. అసలు ఏంటి ఆ వ్యవస్థ ఉందా? ఒక్కొక్కరికి 1000 రూపాయలు కాదండి, ఫైన్ వేయాలి, ఎక్కువ వేయాలి. ఎంత ఇబ్బంది పడతారు వీళ్ళ కొరకు, కమర్షియల్ వాళ్ళ కొరకు. మీద వాహనదారులు ఇబ్బంది పడాలా? ఆ రోడ్లో పోయేటట్లు ఇబ్బంది పడాలా? ఇవన్నీ మాలాంటి వాళ్ళు చెప్తే వీడికి ఏం పని లేదనుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. మీ పని మేము చేస్తే మా పని మేము చేసుకుంటాం కదా. మేము మీకు ఎందుకు ఇబ్బంది పెడతాం? మీరంటే మాకు శత్రువులా? అందరం ఒకటే ఇక్కడ. మీరుంటే మేముంటాం, మేముంటే మీరుంటాం. ఆలోచించండి. మీరు ఒక్కసారి ఇంత ఇదిగా ఉంటే ఎట్లా చెప్పండి? మీరు గమనించండి. ఎంత ట్రాఫిక్ ఉంటే, ఎంత ఇబ్బంది కలుగుతుంటే అక్కడ చూసేవాళ్ళు కానీ, అంటే అటువైపు అసలు పోలీసులు వేస్తే వెళ్ళడం లేదా? ఎవరు పట్టించుకోరా? ఒక్కసారి 2 గారు రోజు ప్రతిరోజు ఇదే పరిస్థితి, ఇదే పంచాయతీ. ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం చేస్తున్నారు అసలు పోలీస్ వ్యవస్థలు? అసలు ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారా? ఏం చేస్తున్నారు అసలు? వాళ్ళకి ఒకరు చెప్పాలా? వాళ్ళకి తెలియదా? వాళ్ళు మాట్లాడుకోరా? వాళ్ళకి ఇవన్నీ తెలియదా? లేకపోతే నిజంగా డబ్బులు రాకపోతే ఎందుకు ఊరుకుంటున్నారు? లంచాలంటూ వాళ్ళు నిజంగా కమర్షియల్ ఏం డబ్బులు తీసుకోకపోతే ఐఎమ్ సారీ, ఇప్పుడు క్షమాపణ అడుగుతూ పోలీస్ సిబ్బందికి కూడా. ఎందుకంటే ఈ పరిస్థితి చూసి నిన్న చలించిపోయి నిన్ను 100కి ఫోన్ చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అసలు ఎందుకు? DGP గారు, కమిషనర్ గారు దయచేసి వీటి మీద ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా వీటి మీద స్పందించి ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకొని ఇమీడియట్లుగా ఇంకొకసారి ఇలాంటి రోడ్ల మీద ట్రాఫిక్ జరిగిందంటే వాటికి ఎట్లా కఠిన చర్యలు తీసుకుంటారో అది పెద్దలు మీరే ఆలోచించుకోవాలి తప్ప ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా వీటిని స్పందించడం లేదు. ఒకవేళ రోజు ఫైన్ లేస్తే వాళ్ళు అట్టనే పెడుతుంటే ఈరోజు పార్కింగ్ చేసిన రేపు చేయకపోవచ్చు, కానీ వాళ్ళకి 1000 రూపాయలు ఫైన్ వెళ్తుంది. మళ్ళీ లైఫ్లో అటు చేయరు. మనకి నో పార్కింగ్ బోర్డులో కానీ అక్కడ పార్కింగ్ చేయరు. అది ఎప్పటికప్పుడు ఒక కానిస్టేబుల్ గారు కానీ, ఒక SI గారు కానీ అక్కడ ఉండి ఇమీడియట్లీగా 1 గంట 2 గంటలు వచ్చి అన్ని ఫోటోలు తీసుకొని ఇమీడియట్లీగా అప్లోడ్ చేస్తే అట్లా రోజు చేసుకోండి. ఒక 15 రోజులు, నెల రోజులు. ఈ రోజు వచ్చింది, మళ్ళీ రేపు రాకపోయినా నెల రోజుల తర్వాత వస్తుంది. పలానా దగ్గర మాకు నో పార్కింగ్లో పెట్టినాం కాబట్టి మాకు ఫైన్ వేసిరు అనే ఒక భయం ఉంటుంది. ఆ భయం కూడా 1000 రూపాయలతో పోవద్దు. నిజంగా అంటే ఆర్డర్స్ 1000 రూపాయలు ఉండొచ్చు, కానీ ప్రతిసారి ఇదే ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ. అసలు ఒక బండి పోతే ఇంకో కారు పోనీకి లేదు అక్కడ. అటువైపు ఇటువైపు ఎంత దారుణమైంది. ఇక్కడ ఒక దగ్గర కాదండి, రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళకి కానీ మనము చలాన్లు వేస్తున్నాము, కానీ వాళ్ళ దగ్గర పరివర్తన రావాలి. దాని మీద మీరు కౌన్సిలింగ్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. DCP గారు కానీ, DSP గారు కానీ, ACP గారు కానీ, కమిషనర్ కానీ దయచేసి ఆలోచించండి. నేను మీ దండ పట్టుకోండి.